హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రిపబ్లిక్ డే ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ దానికి రిలేటెడ్ కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఈ కొత్త బ్యాచెస్లోని జిఎస్ ప్లస్ సిసాట్ అనేది వస్తుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కాంప్లిమెంటరీగా వస్తుంది, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అండ్ అలానే ఇంకొక అద్భుతమైన థింగ్ ఏంటి అంటే మీకు కేవలం యూపీఎస్సీ కాదు, మీరు ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒకవేళ ప్రిపేర్ అవుతున్నా వాటికి కోర్సెస్ కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా? అయితే ఇదంతా కూడా మీకు కేవలం 48,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. యూజువల్లీ ఇది 60,000 రూపీస్ వర్త్ కోర్స్, కానీ మీకు ఇప్పుడు ఆఫర్లోని ఏంటి అంటే మీకు రిపబ్లిక్ డే ఆఫర్లోని 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st Jan వరకు మాత్రమే ఉండబోతుంది. ప్లీజ్ టు రిమెంబర్ దట్. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేవి మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ సపోర్ట్ అనేది కూడా మీకు ఉంటుందన్నమాట. దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయనుకోండి, యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే అలా కాకుండా మీకు యూపీఎస్సీ టోటల్ కోర్స్ కాకపోయినా కరెంట్ అఫైర్స్ ఎవరికైనా డౌట్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి ఏంటి అని నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఆఫర్ ఆఫ్ ద డే కింద ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఫ్లాట్ 90% ఆఫ్. అయితే యూజువల్లీ 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు కేవలం 999కే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఈ ఆఫర్ అనేది మీకు ఎంతకాలం ఉండదు, జస్ట్ ఈరోజు midnight వరకు మాత్రమే ఉండబోతుంది. బట్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే 1,000 రూపీస్కి మీకు ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లైవ్ మింట్ కానీ, పిఐబి ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర, ఈ మ్యాగజైన్స్ అవి కవర్ చేయటం అన్నీ కవర్ చేస్తారు మీకు ఈ కరెంట్ అఫైర్స్ కోర్సెస్లో అనమాట. అది కూడా కేవలం @999. ఓకే, సో మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7075488651. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఎస్ మనం ఏంటి అంటే ఎన్వైర్న్మెంట్ ఎన్సీఆర్టీలో ఏవైతే మనకి యూస్ఫుల్ ఉంటాయో అవి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అయితే లాస్ట్ టైం ఆల్రెడీ నేను మీకు ఏంటి అంటే ఒక చాప్టర్ అనేది ఎకోసిస్టమ్ టాపిక్ అనేది కవర్ చేయడం జరిగింది. ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఎకోసిస్టంలో థింగ్స్ అనేవి ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీకంపోజిషన్ అంటే ఏంటి, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే చాప్టర్ 15, దట్ ఈస్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి హెడ్డింగ్లోని బయోడైవర్సిటీ. ఓకే, ఇది ఫస్ట్ టర్మ్ వీ షుడ్ లర్న్. అండ్ తర్వాత దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేర్చుకుంటాం. అండ్ తర్వాత ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాతే అది పోవడం వల్ల దాని లాసెస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయినా సరే ఎందుకు మనం లూజ్ అయిపోతున్నాం వాటిల్ని. అండ్ తర్వాత కన్జర్వేషన్ అంటే ఏంటి, కాపాడుకోవటం. ఓకే, ఎందుకు కన్జర్వేషన్ అంటే ఏంటి, కాపాడుకోవటం, దాచుకోవడం ఎట్సెట్రా అలాంటి కాంటెక్స్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఎందుకు కాపాడుకోవాలి మనం, దాని వాల్యూ అనేది మనకు తెలుసు కాబట్టి పోతే దాని వాల్యూ ఎంత లూజ్ అయిపోతామో అని మనకు తెలుసు. సో ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ థింగ్ బయోడైవర్సిటీ అంటే ఏంటి, బయాలజికల్ డైవర్సిటీ. నేచర్లోని ఎంత డైవర్సిటీ అనేది ఉంది. డైవర్సిటీ అంటే ఏంటి, వేరియేషన్స్ అని చెప్పేసి అర్థం అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక పర్టికులర్ ఎకోసిస్టమ్ అనేది తీసుకుందాం. దాంట్లో ఎంత డైవర్సిటీ అనేది ఉంటుంది. డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, మనుషులు ఉంటారు. అండ్ అక్కడ కానీ వాటర్ ఉండింది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అనేది ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. దాన్నే
డైవర్సిటీ అంటామన్నమాట. అంటే ఏంటి? బయాలజికల్ డైవర్సిటీ, లివింగ్ బీయింగ్స్లో వాటిల్లోని ఎంత డైవర్సిటీ అనేది ఉంది అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఒకవేళ అది లేకపోతే ఏం జరుగుతుంది అండ్ అది ఇప్పుడు ఏ విధంగా రెడ్యూస్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా చెప్తాను మీకు. లైక్ ఈరోజు మనం చెట్లు మొక్కలు అవన్నీ కూడా ఏం చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచాలు చేసుకోవడానికి కానీ, లేదు అంటే డోర్స్ అవి చేసుకోవడానికి కానీ, లేదు అంటే మనం అక్కడ నివసించడానికి కానీ ఫారెస్ట్ ఏరియాస్ని కట్ చేసి అక్కడ ఇల్లులు అవి కట్టించుకోవడం కానీ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో ఒకవేళ ట్రీస్ అనేవి లేవనుకోండి, ఏమవుతుంది, మొత్తం మనుషులు ఆక్యుపై చేస్తారనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ట్రీస్ అనేవి ఉండవు. ట్రీస్ ఏం చేస్తాయి యాక్చువల్లీ, అవి మనుషులు వదిలే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అలా ఒకవేళ కానీ జరగకపోతే ఎన్వైర్న్మెంట్లో మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోయి ఇంకొక మెర్క్యూరీ వీనస్ లాగా తయారవుతుంది ఎర్త్ కూడా అన్నమాట. ఓకే, సో అందుకే మనం చెట్లు మొక్కలు ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవటం, నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే కన్జర్వేషన్ అంటారు. ఆ బయోడైవర్సిటీ లేకపోతే, అంటే ప్లాంట్స్ లేకపోతే ఇలాగా, యానిమల్స్ లేకపోతే ఇంకొకటి, అలాగా ప్రతి ఒక్క ఐటెంకి కూడాను నేచర్లోని చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ఉంటుంది. ఆ రోల్ ఒకవేళ అవి ప్లే చేయకపోతే వెరీ సూన్ మనిషి అనేవాడు భూమి మీద లేకుండా పోతాడనమాట. సో అది దాన్ని కన్జర్వ్ చేయడానికి గ్లోబల్ లెవెల్లోని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఇండియాలో ఏం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ టాపిక్లోని కవర్ చేయడం అనేది జరిగిందనమాట. నౌ వీ షల్ సీ ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ లాగా ఇచ్చాడనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏలియన్ని చూసినా, లేకపోతే మనం ఒక కొత్త ఏరియాకి వెళ్ళినా సరే, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. ఇండియా నుండి మనం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో ఉన్నాం. నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళగానే మనకి ఎలా అనిపిస్తుంది, అదొక కొత్త ప్రపంచంలాగా, వేరే ప్రపంచంలాగా అనిపిస్తుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యూరప్కి వెళ్ళాం లేదా అమెరికాకి వెళ్ళాం, అక్కడంతా కూడా డైవర్సిటీ అనేది వేరేలా ఉంటుంది. మన దగ్గర డైవర్సిటీ అనేది వేరేలాగా ఉంటుందన్నమాట. డైవర్సిటీ అంటే ఏంటి అంటే వేరియేషన్స్ అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంటే ఇప్పుడు సౌత్ ఇండియా వైజాగ్ ఏరియాలో ఉన్నాం అనుకోండి, బీచ్ అనేది మనకి బీచ్ చుట్టుపక్కల బీచ్ ఆ ఏరియా మనకి డైవర్సిటీ ఉంటుంది. అదే రాజస్థాన్కి వెళ్ళాం అనుకోండి, వెస్ట్ సైడ్ టోటల్ అంతా కూడా డెజర్ట్ ఉంటుంది. ఆ డెజర్ట్లో వేరే అంటే వేరే టైప్ ఆఫ్ ప్లాంట్స్ అవి ఉంటాయన్నమాట. దట్ ఈస్ వాట్ డైవర్సిటీ అనమాట. చూడటానికి అంటే ఇండియాలో, వరల్డ్లోనే కాదు ఇండియాలోని ఈవెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ తీసుకున్నా సరే ఏరియా టు ఏరియాలో కూడాను స్పీషీస్ కానీ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ డైవర్సిటీ అనేది చాలా వైడ్ రేంజ్లో ఉంటుందన్నమాట. సో అది ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఇంతకీ బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన బయోస్ఫియర్లోని ఏంటి అంటే హెటిరోజెనిటీ అంటే అర్థమేంటి, వైడ్ డైవర్సిటీ అనేది ఉందన్నమాట. అయితే అది కేవలం స్పీషీస్ లెవెల్లోనే కాదు, అన్ని లెవెల్స్ ఆఫ్ బయాలజికల్ ఆర్గనైజేషన్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రో అంటే లార్జ్ మాలిక్యూల్స్ నుండి విత్ ఇన్ సెల్స్ టు బయోమ్స్ అనమాట. అంటే మనుషుల బాడీలో కానీ యానిమల్ బాడీస్లో ఉన్న సెల్స్ నుండిను మ్యాక్రో మాలిక్యూల్స్ అంటే బిగ్ లార్జ్ మాలిక్యూల్స్ వరకు డిఫరెన్స్ అనేది ఉండిందనమాట. అయితే ఈ టర్మ్ అనేది ఎవరు పాపులరైజ్ చేశారు? సోషియాలజిస్ట్ ఎడ్వర్డ్ విల్సన్ అనమాట. అయితే ఇతను ఎప్పుడు ఇచ్చారు ఈ పదాన్ని? వేరియస్ లెవెల్స్ ఆఫ్ బయాలజికల్ ఆర్గనైజేషన్లో ఉన్న డైవర్సిటీని మెన్షన్ చేస్తూ ఈ బయాలజికల్ డైవర్సిటీ అనే వర్డ్ని పాపులరైజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే మోస్ట్లీ డైవర్సిటీ అనేది ఎన్ని లెవెల్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జెనెటిక్ డైవర్సిటీ. మేడం జెనెటిక్ అంటే ఏంటి? సింప్లీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన బాడీలోని సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్లోని మనకి ఏంటి అంటే యూజువలీ జీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఈ జీన్స్ బట్టే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక పర్టికులర్ పర్సన్ అనేవాడు వైట్ కలర్లో ఉండడం కానీ, ఒక పర్సన్ వీటిష్ కలర్లో ఉండడం కానీ, లేకపోతే లాంగ్ ఐస్, షార్ట్ హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్, అట్లా డైవర్సిటీ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని
జెనెటిక్ డైవర్సిటీ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక సింగిల్ స్పీషీస్ అనేది తీసుకున్న దీంట్లో కూడాను హై డైవర్సిటీ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెడిసినల్ ప్లాంట్ రౌవోల్ఫియా వోమిటోరియా అనేది హై రేంజ్ అనేది డైవర్సిటీ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ రేంజ్లో ఒకలాగా అంటే వాటి తాలూకా పొటెన్సీ ఎట్సెట్రా వేరేలా ఉంటుంది. అండ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికక్కడే ఇంకా ఏంటి అంటే రెసర్పైన్ అనే ప్లాంట్ ఒకటి ఉంది, అది ప్రొవైడ్ చేసినట్టు కూడా డైవర్సిటీ అనేది ఉండిందనమాట. అయితే ఇండియాలోని లిటరల్లీ చెప్పాలంటే 50,000 50,000 జెనెటికలీ డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనేవి రైస్లో ఉన్నాయి. అంటే సింగిల్ రైస్లోని 50,000 వెరైటీస్ అనేవి ఉన్నాయన్నమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు కాలా జీరా అనేది తెలిసే ఉంటుంది. కాలా జీరా అని ఉంటుంది, మన నార్మల్గా తినే రైస్ వెరైటీ ఉంటుంది, బాస్మతి రైస్ అనేది ఉంటుంది, అలానే చిట్టి ముత్యాల రైస్ అనేది ఉంటుంది. అట్లా డిఫరెంట్ జెనెటిక్ డైవర్సిటీ 50,000 వెరైటీస్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి ఎంతో ఇష్టమైన మ్యాంగో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1000 వెరైటీస్ ఉన్నాయి. మనమే కదా చెప్తాం బంగనపండు అని చెప్పేసి, లేకపోతే ఆల్ఫోన్జో అని చెప్పేసి, అట్లా డిఫరెంట్ వెరైటీస్ అనేవి ఉంటాయన్నమాట. అలానే స్పీషీస్ డైవర్సిటీ అనమాట. ఒకవేళ స్పీషీస్ లెవెల్లో తీసుకుంటే అనమాట యానిమల్ ఒక టైప్ ఆఫ్ స్పీషీస్, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఒక స్పీషీస్ అలాగనమాట. వెస్ట్రన్ ఘాట్స్లోని యాంఫీబియన్ స్పీషీస్ అనేవి చాలా ఎక్కువ కంపారిటివ్లీ ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. అలానే ఎకలాజికల్ డైవర్సిటీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లోని డెజర్ట్ ఏరియాస్ అండ్ అలానే కోస్టల్ ఏరియాస్కి వచ్చేసరికి బీచ్ ఎకోసిస్టమ్, నార్త్ ఈస్ట్ ఇండియాకి హిమాలయాస్కి వెళ్ళేసరికి మౌంటైన్ ఎకోసిస్టమ్, ఆ ఎకోసిస్టమ్ డిఫరెన్సెస్ని ఎకలాజికల్ డైవర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్స్ కానీ, రెయిన్ ఫారెస్ట్ కానీ, మ్యాంగ్రోవ్స్ కానీ, కోరల్ రీఫ్స్, వెట్లాండ్స్, ఎస్చురీస్, అలా డిఫరెంట్ వెరైటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇదంతా కూడాను కేవలం ఒకే రోజులోని లేకపోతే ఒక్క నైట్లో ఒక సెకండ్లో జరిగిపోయిన ప్రాసెస్ ఇంత డైవర్సిటీ అనేది రావడానికి. సో మన మనుషుల్లోనే తీసుకోండి అంటే జనరల్లీ మనకు తెలిసింది ఒకటి ఏంటి అంటే మానవుడు అనేవాడు కోతి నుండి వచ్చాడు అని చెప్పేసి అలాగా ఇవాల్వ్ అవుతూ వస్తున్న థింగ్స్ అనమాట. అలానే బయాలజికల్ డైవర్సిటీ అనేది కూడాను అంటే ఇంత స్పీషీస్ రిచ్నెస్ కానీ జెనెటిక్ డైవర్సిటీ కానీ ఇదంతా కూడాను కేవలం ఒక్క సెకండ్లోనే ఒక రోజులోనే వచ్చింది కాదు. ఇట్ టుక్ లైక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట ఇంత రిచ్ డైవర్సిటీ అనేది రావడానికే. అయితే ఇవంతా కూడా పోవడానికి మాత్రం డెఫినెట్లీ ఎక్కువ టైం అనేది పట్టదు. ప్రెజెంట్ ఉన్న డైవర్సిటీ అంతాను ఈ రేంజ్లో మనం ఒకవేళ చెట్లని కొట్టుకుంటూ పోయి అలాగనే యానిమల్స్ని వాడుకుంటూ అంటే మనకి డిఫరెంట్ పర్పసెస్ కోసం వాటిని చంపేసామనుకోండి, అలా సూని ఇదంతా కూడాను విత్ ఇన్ 200 yearsలోనే డైవర్సిటీ అంతా పోతుందన్నమాట. అయితే ఇప్పటికీ ఏ రేట్లో అయితే కంటిన్యూ అవుతుందో అలా కంటిన్యూ అయితే అందుకే మనకి కన్జర్వేషన్ కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. అండ్ దట్టు అది ఇంటర్నేషనల్ లెవెల్ కన్సర్న్ అయిపోయిందనమాట ప్రజెంట్. ఓకే. సో అయితే ఆ కన్జర్వేషన్ గురించి మనం తెలుసుకునే ముందు ఏంటి అంటే అసలు ఎర్త్ మీద ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఉన్నాయి అండ్ దట్టు ఎస్పెషల్లీ ఇండియాలోకి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడం మనం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అయితే మనకి చాలామంది సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ కూడాను అలాగే ఏదో ఒక కొత్త స్పీషీస్ ఉంటుంది అని అలాగ వాటి మీద రీసెర్చ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ ఘాట్స్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కాండినేవియన్ కంట్రీస్ అలా వాటిని స్టడీ చేస్తూ ఉంటారు. అలా స్టడీ చేస్తూ ఏంటంటే కొత్త స్పీషీస్ కొత్త డైవర్సిటీ అనేది తెలుస్తూ వస్తుందన్నమాట. అలాగే ఈరోజు చాలా రికార్డ్స్ బట్టి ఎస్టిమేషన్స్ బట్టి మనకి తెలిసింది ఏంటి అంటే మనకి తెలిసిన దాని ప్రకారంగా ఏంటి అంటే తెలిసి మెయింటైన్ చేస్తున్నవి ఏంటంటే హార్డ్లీ లైక్ ఏంటి అంటే సంథింగ్ అరౌండ్ 1.5 million అంటే 15 lakhs వరకు. అది కూడా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ IUCN ప్రకారంగా అనమాట.
ఓకేనా. అంటే ఇది కూడా ఎగ్జాక్ట్ కాదు, ఇది మనకు తెలిసిన ఫిగర్ అనమాట. ఓకేనా. ఇంకా మనకు తెలియాల్సినవి అదంతా కూడా ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ దట్. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టాక్సానమిక్ గ్రూప్స్ లైక్ స్పీషీస్ ఇన్వెంటరీస్ కానీ అవంతా కూడాను టెంపరేట్ రీజియన్స్ కంటే ట్రాపికల్ కంట్రీస్లోని ఎక్కువ స్పీషీస్ డైవర్సిటీ అనేది ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అయితే లార్జ్ ప్రపోర్షన్స్ అనేవి ఇంకాను డిస్కవర్ అంటే కనిపెట్టాల్సింది ఎక్కడ ట్రాపికల్ రీజియన్స్లోనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే కొంతమంది అంటారు ఈ రోజుకి లైక్ ఒకవేళ ఇప్పటి రేంజ్లో మనం ఏవైతే డిస్కవర్ అనేది చేస్తున్నామో ఎక్స్ప్లోరేషన్ అనేది ఏదైతే చేస్తున్నామో అది కానీ ఒకవేళ కంటిన్యూ చేసి మనం మొత్తానికి తెలిసేసరికల్లాను ఆల్మోస్ట్ లైక్ 20 మిలియన్ నుండి 50 మిలియన్ ఉంటుంది అంటారు. కొంతమంది వచ్చేసరికి ఏంటి అంటే రఫ్లీ లైక్ 7 మిలియన్ అంటే 70 lakhs సంథింగ్ అరౌండ్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సీరియస్ అయితే అంటే ఇప్పుడు నాకు క్వశ్చన్ వచ్చిందనమాట లైక్ మైండ్లో నేను చూసిన తర్వాత, ఇజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ అంటే మన మనుషులకి ఇంత డైవర్సిటీ. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ కేసెస్ తీసుకోకపోయినా 7 మిలియన్ అనుకుందాం. ప్రెసెంట్ మనకు తెలిసింది హార్డ్లీ 1.5 మిలియన్. అంటే మనకి ఇంకా తెలియాల్సింది అరౌండ్ 5.5 మిలియన్ తెలియాలి. సో డూ వి రియలీ అంత డైవర్సిటీ అనేది ఇంకా మనం క్యాప్చర్ చేయగలమా, ఎక్స్ప్లోర్ చేయగలమా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మన ఎర్త్ మీద ఉన్న బయోడైవర్సిటీలోని లైక్ మోర్ దెన్ 70% వచ్చేసరికి ఏంటి అంటే ఆల్ ద స్పీషీస్ రికార్డెడ్ ఆర్ యానిమల్స్ అనమాట. అయితే ప్లాంట్స్ ఇంక్లూడ్ చేసేసరికి ఆల్గే కానీ ఫంగై, బ్రయోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ లైక్ ఇవన్నీ కూడాను నాట్ మోర్ దాన్ 22% ఆఫ్ ద టోటల్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అయితే దాంట్లో ఇంకా యానిమల్స్లోకి వచ్చేసరికి కూడాను హయ్యెస్ట్ డైవర్సిటీ అనేది ఇన్సెక్ట్స్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే లైక్ 70%లోని మోర్ దాన్ 70% ఏంటి లైక్ ఇవే ఉన్నాయన్నమాట, ఇన్సెక్ట్స్ అనేవే ఉన్నాయి. అండ్ అంటే దాని అర్థం ఏంటి, ప్రతి 10 యానిమల్లోని 7 వచ్చేసరికి ఇన్సెక్ట్స్ జాతులు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీటల్స్ కానీ లేదు అంటే ఈగలు లేదు అంటే అలాంటి పురుగులు వాటిని ఇన్సెక్ట్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఇంత డైవర్సిటీ అనేది ఎట్లా ఉండింది అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే మనం చూస్తున్న దాన్ని బట్టి అనమాట. అయితే ఇంకా చెప్పాలంటే ఫంగై స్పీషీస్ వచ్చేసరికి వరల్డ్లోని టోటల్ ఎర్త్ మీద ఎన్ని ఫిష్ జాతి, యాంఫిబియన్ జాతి, రెప్టైల్ జాతి, మ్యామల్స్ జాతి ఉంటాయో అంతకంటే ఎక్కువ ఫంగై స్పీషీసే ఉన్నాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. దాన్ని చూడండి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వర్టిబ్రేట్స్ ప్లాంట్స్ అనమాట. అంటే బ్యాక్ బోన్ రిలేటెడ్ ఇన్వర్టిబ్రేట్స్ అంటారు లేనిది. వర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ ఉన్నవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అదర్ యానిమల్ గ్రూప్స్ వచ్చేసరికి ఇన్సెక్ట్స్ ఆల్మోస్ట్ 70%, మొలస్క్స్ ఇవి క్రస్టేషన్స్, అదర్ యానిమల్ గ్రూప్స్. అండ్ అలాగే వర్టిబ్రేట్స్లో వచ్చేసరికి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఫిష్ జాతే ఉంది. తర్వాత మ్యామల్స్ కానీ, బర్డ్స్ కానీ, రెప్టైల్స్, యాంఫీబియన్స్ అంటే ఏంటి, అటు వాటర్లోని ఇటు ల్యాండ్ మీద నడిచేవి. అలానే ప్లాంట్స్లో వచ్చేసరికి హయ్యెస్ట్ ఫంగై ఇంకా యాంజియోస్పర్మ్స్ అనమాట. మిగతావి ఆల్గై, లిచెన్స్, మోసెస్, ఫర్న్స్ అండ్ ఆలైస్ గ్రూప్ అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ హియర్ అంటే సింపుల్గా డయాగ్రామ్లోని ఏది ఎంత డైవర్సిటీ ఉంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో అయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రోకారియోట్స్ గురించి మనకేమీ ఇక్కడ తెలియలేదన్నమాట, ఏ ఇన్ఫర్మేషన్ కూడా. అయితే మేడం ఏంటి కొత్త పదం ప్రోకారియోట్స్? సో యూజువల్లీ మనకేంటి అంటే ఎర్త్లో స్టార్ట్ అయినప్పుడు అంటే లైఫ్ అనేది స్టార్ట్ అయినప్పుడు దేంతో స్టార్ట్ అయ్యింది? ప్రోకారియోట్స్ తోటి స్టార్ట్ అయ్యింది. అండ్ అలానే నెక్స్ట్ యూకారియోట్స్. ఓకే. అంటే లైక్ ప్రోకారియోట్స్ ఆఫ్టర్ 2.5 మిలియన్ ఇయర్స్ తర్వాత అనమాట. ఆల్మోస్ట్ ఆఫ్టర్ దాట్
యూకారియోట్స్ అనేవి వచ్చాయి. ప్రెసెంట్ నేను ఇప్పుడు ఏదైతే మీకు స్పీషీస్ డైవర్సిటీ అదంతా కూడా చెప్తున్నానో అదంతా కూడా యూకారియోట్స్ మాత్రమే. ప్రోకారియోట్స్ని అసలు నేను కనీసం ఇంక్లూడ్ చేయలేదు కూడాను. అయితే ఇంతకీ ప్రోకారియోట్స్ ఏంటి మేడం, యూకారియోట్స్ ఏంటి? సింప్లీ ఏదైతే యానిమల్స్లోని కానీ ఏ జాతిలోని ఏ స్పీషీస్లో అయితే న్యూక్లియస్ అనేది ఉండదో, ఓకే, అలాంటి వాటిల్ని ప్రోకారియోట్స్ అంటారు. యూకారియోట్స్లోని న్యూక్లియస్ అనేది ఉంటుంది. అయితే ఇంతకీ న్యూక్లియస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద పవర్ హౌస్ అనమాట. సెల్లులోని ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. అది ఒకవేళ ఉంటే వాటిని యూకారియోట్స్ అంటారు, లేకపోతే ప్రోకారియోట్స్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? సో బయాలజిస్ట్ వాళ్ళు వచ్చేసరికి ఎన్ని ప్రోకారియోటిక్ స్పీషీస్ అనేవి ఉంటాయో అనేది నాట్ ష్యూర్. అయితే దాని మెథడ్ ఏంటి అంటే మనం ఏవైతే ప్రెజెంట్ మెథడ్స్ క్యారీ అవుట్ చేస్తున్నామో అవన్నీ కూడా యూకారియోట్స్కి ఎక్స్ప్లెయిన్ అంటే అవి సఫిషియెంట్గా ఉంటున్నాయి తప్ప ప్రోకారియోట్స్ని ఎస్టిమేట్ చేయడంలోని అవి సపోర్ట్ చేయట్లేదు. అందుకే మనం ఏంటి అంటే ప్రెజెంట్ బయాలజిస్ట్ కానీ సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కూడా కేవలం ఫోకసింగ్ అపాన్ యూకారియోట్స్ అనమాట. అయితే if we accept biochemical or molecular criteria for delineating species for this group, then their diversity alone might run into millions. ఒకవేళ మనం మాలిక్యులర్ కేటగిరీ కానీ తీసుకొని ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఇన్సెక్ట్స్లోని ఇంకా సమ్ మిలియన్స్ డైవర్సిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటున్నారనమాట. అయితే ఆల్దో ఇండియా స్టేటస్కి వచ్చేసరికి అనమాట, దిస్ ఈజ్ అబౌట్ ఇండియాలోని ఎంత డైవర్సిటీ అనేది ఉండింది అనేది. సో లైక్ ఎంత ఆశ్చర్యకరమైన థింగ్ ఏంటి అంటే వరల్డ్లోని ఇండియా తాలూకా స్పేస్ అనేది ఎంత, జస్ట్ హార్డ్లీ 2.4% మాత్రమే వరల్డ్ తాలూకా ల్యాండ్ ఏరియాలోని. కాకపోతే వరల్డ్లో ఉన్న డైవర్సిటీలోని మోర్ దాన్ 80% డైవర్సిటీ అనేది మనకి ఉండిందనమాట. See that just 2% ల్యాండ్లో 8% ఆఫ్ డైవర్సిటీ అనేది ఉంది. అందుకే ఇండియాలోని అంటే టోటల్ వరల్డ్లో ఒక 12 మెగా బయోడైవర్సిటీ సెంటర్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఇండియా ఒకటి మెగా బయోడైవర్సిటీ సెంటర్స్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకోసం ఆల్మోస్ట్ 45,000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ అలానే యానిమల్స్ అనేవి ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 90,000 అనేవి ఉన్నాయి కేవలం ఇండియా నుండి మాత్రమే అనమాట. అయితే ఇంతకీ ఇవి నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదంతా కూడా హార్డ్లీ 1.5 మిలియన్లోని. అయితే ఇంకా మనకు తెలియనివి 5.5 మిలియన్ ఉన్నాయి. అంటే ఇండియాలోని ఒకవేళ ఇంకా కంటిన్యూ కానీ చేసినట్లయితే దీని ప్రకారంగా ఇంకా 1,00,000 ప్లాంట్ స్పీషీస్ అనేవి, యానిమల్ స్పీషీస్ అనేవి 3 లక్షలకు మించి ఉంటాయన్నమాట. ఎట్ టు బి డిస్కవర్డ్ అండ్ డిస్క్రైబ్ చెప్పాల్సినవి. అయితే ఇంత డైవర్సిటీ అనేది అదంతా కూడాను కంప్లీట్ చేయగలమా? జస్ట్ టెల్ మీ ఎస్ ఆర్ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, సో అయితే ప్రజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఫినిష్ చేయాలి ఈ జాబ్ ఇది అంటే ఒక పర్సన్ తాలూకా ఒక పర్సన్ ఎలాగా ఫినిష్ చేయలేరు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే, అయితే ఇంకా అలాంటివి ఫర్దర్గా ఈ రిచ్నెస్ కానీ నాలెడ్జ్ కానీ అలాగా ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా ఈ టాక్సానమిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా ఇంకా డిస్కవర్ చేసి నేమ్ చేయగలరా అనేది వీ నీడ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ అనమాట. ఓకేనా? సో నేచర్ తాలూకా బయాలజికల్ లైబ్రరీ ఈస్ బర్నింగ్ ఈవెన్ బిఫోర్ వీ కెటలాగ్ ద టైటిల్స్ ఆఫ్ ఆల్ ద బుక్స్ టాక్డ్ హియర్. ఓకే, సో అయితే ఇంతకీ డైవర్సిటీ తాలూకా ప్యాటర్న్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అంటే ఏ విధంగా ఈ డైవర్సిటీ అనేది మన భూమి మీద ఉంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ లాటిట్యూడనల్ గ్రేడియన్స్ అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఎర్త్, ఈక్వేటర్, ట్రాపిక్స్, టెంపరేట్, polar. Tropics, okay, temperate, polar areas. అయితే ఈ లాటిట్యూడ్స్ బట్టి దీస్ ఆర్ లైక్ ఇమేజినరీ హారిజంటల్ లైన్స్ కదా. ఇక్కడ ఏ విధంగా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే విత్ ఇన్ ట్రాపికల్ రీజియన్స్లోని డైవర్సిటీ అనేది వెరీ వెరీ హై కంపేర్ టు దిస్ పోలార్ ఏరియాస్ అన్నమాట. ఓకేనా? సో అయితే డైవర్సిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేది మొత్తం భూమి మీద ఒకేలాగా ఉండటం లేదనమాట. ఇట్ ఈస్ రాదర్ అన్ఈవెన్.
అనమాట. అంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అట్లా ఉంటుందన్నమాట. అయితే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఒకవేళ తీసుకుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. మోస్ట్ వచ్చేసరికి అంటే మ్యాక్సిమం మనం ఎక్కువగా డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే లాటిట్యూడనల్ గ్రేడియంట్ బట్టి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే ఈక్వేటర్ నుండి మనం పోల్స్కి వెళ్ళేసరికి ఏంటి అంటే మనకి లైక్ ఆ తాలూకా అంటే డైవర్సిటీ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. పోల్స్ నుండి ఈక్వేటర్కి వచ్చేసరికి డైవర్సిటీ పెరిగిపోతుంది అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొలంబియా ఏదైతే ఉందో ఈక్వేటర్ దగ్గర 1400 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్, న్యూయార్క్లోకి వచ్చేసరికి కేవలం 105 స్పీషీస్, గ్రీన్లాండ్లోకి వచ్చేసరికి కేవలం 56. అంటే పోలార్ ఏరియాస్కి వెళ్ళేసరికి రెడ్యూస్ అయిపోతుంది. అయితే ఇండియా ఈవెన్ చాలా తక్కువ ఏరియాలో ఉన్నా సరే ట్రాపికల్ లాటిట్యూడ్స్లో లొకేట్ అయి ఉండడం వల్ల బర్డ్స్లోనే 1200 స్పీషీస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఫారెస్ట్ ఇన్ ఏ ట్రాపికల్ రీజియన్ లైక్ ఈక్వెడార్కి వచ్చేసరికి 10 times యాజ్ మెనీ స్పీషీస్ ఆఫ్ వాస్క్యులర్ ప్లాంట్స్ అనమాట. టోటల్ ఫారెస్ట్ ఏరియా తోటి టెంపరేట్ రీజియన్తో కంపేర్ చేస్తే లైక్ యూఎస్ఏతో కంపేర్ చేస్తే. అయితే లార్జ్లీ ట్రాపికల్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వచ్చేసరికి సౌత్ అమెరికాలోని గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ అనమాట ఎర్త్లోని. ఎందుకంటే ఆల్మోస్ట్ 40,000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ కానీ 3,000 టైప్ ఆఫ్ ఫిష్ కేటగిరీ కానీ 1,300 బర్డ్స్, 427 మ్యామల్స్, 427 ఆంఫీబియన్స్, రెప్టైల్స్ 378 అండ్ ఇన్వర్టిబ్రేట్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 125,000 అంట. ఇంత డైవర్సిటీ కేవలం ఎక్కడ ఉండింది సౌత్ అమెరికా అండ్ దిస్ అమెజాన్ ఫారెస్ట్లో అనమాట. ఓకే. ఎస్. అయితే సైంటిస్ట్ అనేవాళ్ళు ఈ రెయిన్ ఫారెస్ట్ని అట్లీస్ట్ 2 million ఇన్సెక్ట్ స్పీషీస్ అనేవి ఇంకా డిస్కవర్ చేసి నేమ్ చేయాలనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఇంకా అన్నీ ఉన్నాయి అనేదన్నమాట. అయితే ఎందుకు ఈ ట్రాపికల్ రీజియన్స్లోని ఎక్కువగా ఉండడానికి గల కారణం అనమాట. సో దీనికోసం ఎకలాజిస్ట్ వాళ్ళు కానీ ఇవల్యూషనరీ థింగ్స్ వాళ్ళు కానీ ఒక హైపోథెసిస్ అంటే ఒక థియరీ అనేది ఇచ్చారనమాట. అయితే అదే వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పీసియేషన్ అనమాట. జనరలీ ఫంక్షన్ ఆఫ్ టైం. సో టెంపరేట్ రీజియన్స్లోని ఫ్రీక్వెంట్ గ్లేసియేషన్స్ ఇన్ ద పాస్ట్లో అంటే మాటికి ఐస్ అనేది కరిగిపోవడం చేయడం వాటి వల్ల యాక్చువల్లీ స్పీషీస్ చాలా వరకు లూజ్ అయిపోతున్నాయని. ట్రాపికల్ లాటిట్యూడ్స్లోకి వచ్చేసరికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఏంటి అంటే అదే టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడం వలన అవే జాతులు అనేవి కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ అలానే ట్రాపికల్ ఎన్వైర్న్మెంట్ కూడా అనమాట. లైక్ టెంపరేట్ వన్స్లో కాకుండా అంటే సీజనల్ అలా మారిపోకుండా ట్రాపికల్ ఏరియాస్లోని సిమిలర్గా ఉంటుందన్నమాట. రిలేటివ్లీ కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ ప్రెడిక్టబుల్ ఆల్సో. ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం అడ్జస్టబుల్ టెంపరేచర్స్ ఉంటాయి ఎట్సెట్రా అనమాట. సో దానివల్ల నిష్ తాలూకా స్పెషలైజేషన్ అండ్ గ్రేటర్ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే థర్డ్ మెయిన్ రీజన్ లాటిట్యూడ్స్ లైక్ ఈక్వేటర్స్లో కానీ ట్రాపికల్ ఏరియాస్లో కానీ సన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విచ్ గివ్స్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ. అది ఎకోసిస్టంలోని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ లాస్ట్ చాప్టర్లోని. ఏంటి ఏ ఎకోసిస్టమ్కైనా సరే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుండి వస్తుంది? సోలార్ ఎనర్జీ. ఆ సోలార్ ఎనర్జీ అనేది ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల డైవర్సిటీ ఎక్కువ ఉంది అని చెప్పేసి బయాలజిస్ట్ వాళ్ళు చెప్తున్నారనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ అనమాట. అయితే మనకేంటి అంటే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో హెల్ప్ చేస్తాను. మీకు ఎక్స్ యాక్సిస్లోని వీఆర్ టేకింగ్ ఏరియా, వై యాక్సిస్లో వీఆర్ టేకింగ్ స్పీషీస్ రిచ్నెస్ అనమాట. ఏరియా తక్కువ ఉన్నప్పుడు స్పీషీస్ డైవర్సిటీ కూడా తక్కువ ఉంటుంది. ఏరియా పెరుగుతున్న కొద్దీ డైవర్సిటీ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. అలా మ్యాక్సిమంకి రీచ్ అయిన తర్వాత ఇంకా ఏరియా పెరుగుతున్నా సరే బయోడైవర్సిటీ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఎస్ ఈజ్ లైక్ స్పీషీస్ రిచ్నెస్, ఏ ఈక్వల్ టు ఏరియా అండ్ ఈ స్లోప్ వచ్చేసరికి అనమాట. సో ఈ విధంగా లైక్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే. అంటే ఏరియా పెరుగుతున్న కొద్దీ మనకి సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడాను
స్పీషీస్ డైవర్సిటీ అనేది కూడా పెరుగుతుంది. సర్టెన్ ఏరియా అనేది రెడ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా తగ్గిపోతున్నా సరే ఇంకా పెరుగుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, జస్ట్ 2% ఆఫ్ ల్యాండ్లోని 8.1% డైవర్సిటీ అనేది ఇండియాలో ఉండింది. బికాస్ అది మ్యాక్సిమం లైన్లో ఉండడం వలన అనమాట. అయితే ఈ స్పీషీస్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి మనకు అసలు మన ఎకోసిస్టమ్కి? అయితే రియల్గా మన ఎకోసిస్టమ్ అనేది వర్క్ అవటంలోని ఈ నెంబర్ ఆఫ్ స్పీషీస్ వల్ల ఏదైనా మనకి ఇంపార్టెన్స్ అనేది ఉండిందా? సో ఇది ఎకలాజిస్ట్ వాళ్ళు చాలామంది ఆన్సర్ చేయడానికి ట్రై చేశారనమాట. ఫర్ మెనీ డికేడ్స్ ఎకలాజిస్ట్ బిలీవ్డ్ దట్ కమ్యూనిటీస్ విత్ మోర్ స్పీషీస్ జనరలీ టెండ్ టు బి మోర్ స్టేబుల్ దాన్ దోస్ విత్ లెస్ స్పీషీస్. అంటే ఎక్కువగా డైవర్సిటీ ఎక్కడైతే ఉండిందో ఆ ల్యాండ్ రిలేటివ్గా కాన్స్టెంట్గా ఉంటుంది, ఏ వెదర్కి కానీ లేకపోతే ఏ చేంజెస్కి కానీ కంపారిటివ్లీ లెస్ స్పీషీస్ ఉన్న ఏరియాతోటి కంపేర్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? అయితే వాట్ ఎగ్జాక్ట్లీ స్టెబిలిటీ ఫర్ ఏ బయాలజికల్ కమ్యూనిటీ? అయితే ఇంతకీ స్టెబిలిటీ అంటే ఏంటి? అయితే స్టెబిలిటీ కమ్యూనిటీ అంటే ఏంటి అంటే టూ మచ్ వేరియేషన్ అనేది ప్రొడక్టివిటీలోని ఒక ఇయర్ నుండి ఒక ఇయర్కి చూపించదనమాట. అయితే అది ఈదర్ రెసిస్టెంట్ అయి ఉండొచ్చు, రెసిలియంట్ టు అకేషనల్ డిస్టర్బెన్సెస్ అనమాట. అది మేబీ న్యాచురల్ అయినా జరిగి ఉండొచ్చు, లేదా మ్యాన్ మేడ్ అయి ఉండొచ్చు అనమాట, లేదా ఏలియన్ స్పీషీస్ తాలూకా ఇన్వేజన్ నుండేనా అయి ఉండొచ్చు అనమాట. అయితే దేనివల్ల ఇది ఇలా జరుగుతుంది అనేది మనకు తెలియకపోవచ్చు. బట్ ఏంటి అంటే డేవిడ్ టిల్మన్స్ లాంగ్ టర్మ్ ఎకోసిస్టమ్ ఎక్స్పెరిమెంట్స్ బట్టి అవుట్డోర్ ప్లాట్స్ అనేవి కొన్ని టెంటేటివ్ ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే ఈ టిల్మెన్ చెప్పిన ఆన్సర్స్ ఏంటి అంటే లైక్ మోర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఇయర్ టు ఇయర్ వేరియేషన్స్ని టోటల్ బయోమాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత అతని తాలూకా ఎక్స్పెరిమెంట్స్లో కూడా అతను చూపించింది ఏంటి అంటే హయ్యర్ డైవర్సిటీ కానీ ఉంటే హయ్యర్ ప్రొడక్టివిటీ అనేది జరుగుతుంది. ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేశారనమాట. although we may not understand completely how species richness contributes అనమాట ఎకోసిస్టమ్ ప్రాపర్గా వర్క్ అవటంలో కానీ రెడ్యూస్ అయిపోవడంలో కానీ దేని వల్ల జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు. కాకపోతే ఏ విధంగా అనేది అంటే ఎంత ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియకపోయినా బట్ డెఫినెట్లీ ఏంటి అంటే స్టేబుల్ అంటే టెంపరేచర్స్ కానీ లేకపోతే ఈ డిజాస్టర్స్ నుండి కాపాడటంలోని ఈ బయోడైవర్సిటీ అనేది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుందని మాత్రం మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అయితే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిచ్ బయోడైవర్సిటీ అనేది ఓన్లీ ఎకోసిస్టమ్ హెల్త్కే కాదు బట్ ఆల్సో హ్యూమన్ రేస్ సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మన స్పీషీస్ని లూజ్ అయిపోతున్నాము అంటే దానికి కొన్ని స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోవడానికి కారణమవుతాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చీతాస్ అనేవి కనిపించట్లేదు మనకి. వెస్టర్న్ ఘాట్స్లోని లైక్ ట్రీ ఫ్రాగ్ స్పీషీస్ అనేవి ఆల్మోస్ట్ పోయాయి అన్నమాట. అయితే దానివల్ల మన లైఫ్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? 20,000 వీ హ్యావ్ ఓన్లీ 15,000 స్పీషీస్ ఆఫ్ ఎర్త్. వీటి వల్ల ఏం ఉపయోగం, ఎంతవరకు హ్యూమన్ సర్వైవల్కి హెల్ప్ అవుతుందో మనకి తెలియదు అనమాట. అయితే డైరెక్ట్ ఆన్సర్స్ అనేవి లేకపోయినా సరే బట్ కొన్ని పర్స్పెక్టివ్స్ త్రూ అన్ అనాలజీ రివెట్ పోపర్ హైపోథెసిస్ అనేది ఉండిందనమాట. స్టాన్ఫోర్డ్ ఎకాలజిస్ట్ పాల్ ఎహ్లెరిచ్ ఇవ్వడం జరిగింది. అయితే ఎకోసిస్టంలోని ఒక మనిషిలాగా మనం తీసుకుంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు అనేవి ఎంత ఇంపార్టెంటో ఎకోసిస్టంలో కూడా అంతే డైవర్సిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం అనేది జరిగిందనమాట. If every passenger traveling in it starts popping a rivet to take home, causing a species to become extinct, it may not affect the flight safety, proper functioning of the ecosystem initially, but as more and more rivets are removed, the plane becomes dangerously weak over a period of time. ఆ తర్వాత ఇంకా పూర్తిగా పోయింది అనుకోండి ఆ రైవెట్ అనేది, టోటల్లీ లాస్ ఆఫ్ రైవెట్స్ ఆన్ ద వింగ్స్. సో దానివల్ల ఆబ్వియస్లీ మోర్ సీరియస్ థ్రెట్ టు ఫ్లైట్ సేఫ్టీ అనమాట. అంటే మన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రైవెట్ అనేది తీసేస్తుంటే అలాగనే మన ఎకోసిస్టంలోని ఒక్కొక్క స్పీషీస్ అనేది అంతమైపోతూ ఉంటే ఫ్లైట్ ఎంత డేంజరస్కి అయితే వెళ్తుందో అదేవిధంగా హ్యూమన్ సర్వైవల్ అనేది కూడా అంతే డేంజరస్ రేట్కి వస్తుంది అని చెప్పేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక హైపోథెసిస్ థియరీ అనమాట. ఈ ఎకోసిస్టంలోని బయాలజికల్ డైవర్సిటీని ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో వీళ్ళు థీసిస్ అనేది యూజ్ చేశారనమాట.
అయితే ఇంతకీ ఈ డైవర్సిటీ అనేది మనం ఎందుకు కోల్పోతున్నాము? సో ఫస్ట్లీ నేను చెప్పాలి అంటే మ్యాన్ మేడ్ అని నేను సింపుల్గా చెప్తాను. అయితే న్యూ స్పీషీస్ అనేవి యాడ్ అవుతున్నాయి అనేది దట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్, బట్ దెర్ ఈస్ నో డౌట్ కంటిన్యూయింగ్ లాసెస్, అది పోవడం అనేది కూడా కంటిన్యూ అవ్వడంలోనే అంతే ష్యూరిటీ అనేది ఉండిందనమాట. అయితే ద బయాలజికల్ వెల్త్ ఆఫ్ అవర్ ప్లానెట్ అది ర్యాపిడ్గా రెడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ అది దేని వల్ల జరుగుతుంది? హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ట్రాపికల్ పసిఫిక్ ఐలాండ్స్లోని హ్యూమన్స్ తాలూకా కాలనైజేషన్ వల్ల ఆల్మోస్ట్ నేటివ్ బర్డ్స్ తాలూకా స్పీషీస్ అనేది ఆల్మోస్ట్ 2000 స్పీషీస్ అనేవి పోయాయంట. IUCN లిస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆల్మోస్ట్ వర్టిబ్రేట్స్ కానీ ఇన్వర్టిబ్రేట్స్ కానీ ప్లాంట్స్ కానీ 784 స్పీషీస్ అనేవి పోయాయి IUCN డేటా ప్రకారంగా కేవలం లాస్ట్ 500 ఇయర్స్లోని. అండ్ రీసెంట్ ఎక్స్టింక్ట్స్ వచ్చేసరికి డోడో మోరిషియస్ కానీ, క్వాగా ఆఫ్రికాలో కానీ, థైలేషియన్ ఆస్ట్రేలియాలో కానీ, స్టెల్లర్ సీకౌ రష్యాలో కానీ, అండ్ బాలి జావన్ కాస్పియన్ టైగర్స్ కానీ, ఇవన్నీ కూడా అనమాట. లాస్ట్ 20 ఇయర్స్లోనే 27 స్పీషీస్ అనేవి పోయాయి అనమాట లిటరల్లీ. సో కేర్ఫుల్గా ఒకవేళ అనలైజ్ చేస్తే ఇంకా ఎక్కువగా అంటే మనం కనిపెట్టే లోపల స్పీషీస్ అనేవి పోయే ప్రమాదం అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కొన్ని గ్రూప్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంఫిబియన్స్ అనేది ప్రెసెంట్ ఉన్న పరిస్థితులు బట్టి చాలా వనరబుల్ పొజిషన్లో ఉన్నాయి, ఫాస్ట్గా ఎక్స్టింక్ట్ అయిపోవడంలోనే. ఎక్స్టింక్షన్ అంటే ఏంటి? కంప్లీట్గా కనుమరుగు అయిపోవడం అనమాట. అయితే యాడింగ్ టు ద గ్రిమ్ సినారియో ఆఫ్ ఎక్స్టింక్షన్స్ ఆల్మోస్ట్ 15,500 స్పీషీస్ అనేవి వరల్డ్ వైడ్ ఎక్స్టింక్షన్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 12% ఆఫ్ బర్డ్ స్పీషీస్ కానీ, 23% ఆఫ్ మ్యామల్ స్పీషీస్ కానీ, 32% ఆఫ్ ఆంఫిబియన్ స్పీషీస్ కానీ, అండ్ జిమ్నోస్పర్మ్స్ వచ్చేసరికి 31% కానీ, ఇవన్నీ కూడాను ఎక్స్టింక్షన్ స్టేజ్లో థ్రెట్లో ఉన్నాయన్నమాట. అయితే ఇదంతా కూడాను ఈ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ స్టడీ చేస్తున్నప్పుడు ఫాసిల్ రికార్డ్స్ ద్వారా వి లెర్న్ దట్ లార్జ్ స్కేల్ ఆఫ్ లాస్ ఆఫ్ స్పీషీస్ లైక్ వన్ వి ఆర్ కరెంట్లీ విట్నెసింగ్ హ్యావ్ ఆల్సో హ్యాపెండ్ ఎర్లియర్. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మనం చూస్తున్నామో అది ఇంతకు ముందే అది జరిగే ఉంటుంది అని మనకి కనబడుతున్న ఫాసిల్స్ ద్వారా అంటే బోన్ రిమైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. హ్యూమన్స్ అనేవాళ్ళు వచ్చే ముందే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లెస్ దాన్ 3 బిలియన్ ఇయర్స్ ఎగో లైక్ మాస్ ఎక్స్టింక్షన్స్ అనేవి జరిగాయి అనమాట. అయితే ఇప్పటికీ 5 మాస్ ఎక్స్టింక్షన్స్ అనేవి జరిగాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 6th మాస్ ఎక్స్టింక్షన్ అనేది ప్రెసెంట్ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అయితే డిఫరెన్స్ రేట్స్ వచ్చేసరికి కరెంట్ స్పీషీస్ ఎక్స్టెన్షన్ రేట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 to 1000 టైమ్స్ అనమాట ప్రీ హ్యూమన్ టైమ్స్ కంట. అండ్ ఫాస్టర్ రేట్స్లో జరగడానికి గల కారణం కూడా మనుషులు అనమాట. అయితే అందుకే ఎకలాజిస్ట్ అనే వాళ్ళు వార్న్ చేస్తున్నారు ప్రెసెంట్ వీటిల్ని రివర్స్ చేయాలి అని చెప్పేసి, లేకపోతే వితిన్ 100 ఇయర్స్లోనే మొత్తం ఎర్త్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద స్పీషీస్ అనేవి పోతాయి అని చెప్పేసి. అయితే మెయిన్ కారణాలు వచ్చేసరికి ఏంటి అంటే లోవర్డ్ రెసిస్టెన్స్ టు ఎన్వైర్మెంటల్ పర్టర్బరేషన్స్ అనమాట. లైక్ డ్రాట్స్కి కానీ ఫ్లడ్స్కి కానీ మనం రెసిలియంట్గా ఉండకపోవడం, తట్టుకోలేకపోవడం వల్ల ఫాస్ట్గా పోతున్నాయి. అండ్ అలానే ఇంక్రీజ్డ్ వేరియబిలిటీ అనమాట ప్లాంట్స్లో కానీ వాటిల్లో కానీ వాటర్ యూజ్లో కానీ పెస్ట్ డిసీజ్ సైక్లో కానీ అనమాట. మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యానిమల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోని మనం ఫారెస్ట్ అనేవి తీసేసి మనం వెళ్ళి అక్కడ ఇల్లులు లేకపోతే బిల్డింగ్స్ అపార్ట్మెంట్లు అవన్నీ కట్టించుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది? అలానే హ్యాబిటాట్ లాస్ అయిపోతుంది, ఏరియాస్ అనేవి కూడా ఫ్రాగ్మెంట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ అలానే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూస్ఫుల్ అయినంత వరకు కూడాను, అందుకే ఊరికే గాంధీజీ గారు అనలేదనమాట, కొన్నిసార్లు మన నీడ్ అనేది ఎప్పుడైతే గ్రీడ్కి అవుతుందో అలాంటప్పుడు మనిషి కోరికకి అంతం అనేది ఉండదు. అలాంటప్పుడు ఏంటవుతుంది? మనిషే పోయే స్టేజ్లోకి వస్తాడనమాట. సో అలానే ఆల్వేస్ మన కోరికలకి హ్యూమన్స్ అనేవాడు అండ్ నేచర్ మీద ఎన్వైర్న్మెంట్ మీద డిపెండ్ అయిపోవడం స్టార్ట్ చేశారనమాట. ఫుడ్కి కానీ షెల్టర్కి కానీ లేదా మన ఇన్ఫ్యాక్ట్ డబ్బులు సంపాదించుకోవటంలో కానీ దీనివల్ల. అయితే దానివల్లే ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు స్పీషీస్ పోవడానికి గల కారణం కూడా మనిషి కనుక గ్రీడీనెస్ వల్ల అనమాట.
ప్రెజెంట్లీ మెరైన్ స్పీషీస్ ఫిష్ జాతి వచ్చేసరికి ఏంటి అంటే ఓవర్ హార్వెస్ట్ చేయడం వల్ల వాటి తాలూకా కమర్షియల్ ఇంపార్టెన్స్ అనేది ఉండి అవి ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ స్టేజ్కి వచ్చేస్తున్నాయి అన్నమాట. అలానే ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్, అయితే మనకి నేటివ్ స్పీషీస్, ఏలియన్ స్పీషీస్ అని ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో, ఇండియాలో ఏవైతే సర్వైవ్ అవ్వగలవో వాటిల్ని నేటివ్ స్పీషీస్ అని చెప్పేసి అంటారు. అవి తీసుకెళ్ళి ఒకవేళ యుఎస్లో కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఒకవేళ వేసామనుకోండి, అది ఏమవుతుంది, ఏలియన్ స్పీషీస్ అంటే వేరే జాతికి చెందినది, అది ఆ చుట్టుపక్కల ఉన్న హ్యాబిటాట్ ఏరియాని చంపేస్తుంది అనమాట. అలానే ఏలియన్ స్పీషీస్ వల్ల ఆల్మోస్ట్ 200 స్పీషీస్ కేవలం చిచ్లిడ్ ఫిష్ లేక్ వల్ల చనిపోయాయి అన్నమాట. అలానే కో ఎక్స్టింక్షన్స్, ఒకటి పోతుందని ఇంకొకటి, ఇంకొకటి పోతుందని ఇంకొకటి, అలాగ పోతూ వస్తున్నాయి అన్నమాట. సో ఇలాగా కొన్ని కారణాల వల్ల ప్రెజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎన్వైర్న్మెంట్ అనేది లోని బయాలజికల్ డైవర్సిటీ అనేది డే బై డే రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షల్ కంటిన్యూ. కేవలం ఇంకొక థింగ్ అనేది ఉంది దీంట్లో, బయోడైవర్సిటీ కన్జర్వేషన్. అయితే ఇలా మనుషుల కోరికలకు కానీ వీటికి కానీ ఒక సొల్యూషన్ అనేది వెతుక్కోవాలి. అది ఇంటర్నేషనల్ లెవెల్లోనే, ఇండియా లెవెల్లోనే. దానికి రిలేటెడ్ థింగ్స్ అనేవి రేపు చూద్దాం. ఓకేనా? సో ఎందుకు కన్జర్వ్ చేయాలి, ఎలా కన్జర్వ్ చేయాలి, ఏంటి అనేది ఈ పర్టికులర్ టాపిక్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ దిస్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. అండ్ ఇలానే మీకు ఎన్సీఆర్టీ కానీ ఒకవేళ లైన్ టు లైన్ కవర్ చేయాలి, ఇన్ డెప్త్లో కవర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ జాయిన్ యూపీఎస్సీ తాలూకా ప్రెజెంట్ రిపబ్లిక్ డే ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. వాటిల్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల కరెంట్ అఫైర్సే కాకుండా ఎన్సీఆర్టీస్ కానీ, సీసాట్ కానీ వీటికి కూడా మీకు కోర్సెస్కి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ప్రెజెంట్ 48,000 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అందుకే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దానికి రిలేటెడ్ 7893899553 ఆ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్.